హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మేము నిన్న ఈవినింగ్ వచ్చేసి సండే ఈవినింగ్ వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా వస్తుంది. సింపుల్గా అయితే చేసేసుకున్నాం అనమాట. ముందుగా ఒక కడాయిలోకి ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక అందులోకి తగినంత పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మనం రైస్ యాడ్ చేసినప్పుడు అందులోకి కారం అన్నీ వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకున్నాక మనం ఇందులోకి 4 ఎగ్స్ అయితే వేసుకుంటాను నేను ఇక్కడ. ఎగ్స్ వేసుకున్నాక ఇవంతా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. మొత్తం డ్రైగా అయిపోవాలన్నమాట. మొత్తం ఫ్రై చేసుకున్నాక ఎగ్ అనేది అందులోకి రైస్ అనేది అయితే యాడ్ చేసేయాలన్నమాట. రైస్ యాడ్ చేశాక మనం అందులోకి కొద్దిగా కారం, ఉప్పు, అంటే ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా బాగా అంతా ఫ్రై చేసుకున్నాక మన టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సింపుల్గా రైస్ మిగిలిపోయినప్పుడైనా వేడిలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై